నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీ యవనిక మీద ఎందరో సూపర్ స్టార్లు తమ నటనతో తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన విషయము మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు మన మధ్య లేకపోయినా వారి గురించి స్మరించుకుంటూ వారి సినిమాలను చూస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొన్న నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి జయంతి పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే. మరొక సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన జయంతి రోజు ఆయనను ఒక్కసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది, ఎన్ని సినిమాలు నటించారు, ఏవేవి హిట్లుగా నిలిచాయి, అలాగే ఎన్నో సంచలనాలకు సూపర్ స్టార్ కృష్ణ గారు వేదికగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆయన జయంతి రోజున 83వ జయంతి రోజున ఆయనను మీ అందరి ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మరి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో కృష్ణ గారి గురించి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. 83వ జయంతి ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన క్రియేట్ చేసిన ఎన్నో సెన్సేషన్స్ గురించి సినిమాకి సంబంధించి ఏదన్నా కొత్తది రాగానే ఇది ఎప్పుడో మా సూపర్ స్టార్ కృష్ణ గారు చేసేశారు అనేసన్న ఒక మాటను ఇప్పటికీ మనం అంటూనే ఉంటాం. ఆయన గురించి ముందుగా చెప్పాలంటే ఫస్ట్ మీ మదిలో మెదలాడే మాటలు ఏంటి అసలు? కృష్ణ గారు మితభాషి. కృష్ణ గారు ఎంత మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడినటువంటి మనిషి. కృష్ణ గారు మాటల మనిషి కాదు, కృష్ణ గారు చేతల మనిషి. ఎందుకంటే ఒక దశలో కృష్ణ గారు లేకపోతే అని ఒకసారి తెలుగు సినిమా పరిశ్రమను ఊహించుకుంటే, తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ అనే పేజీ లేకపోతే చాలా నిస్సారంగా, నిస్సత్తువుగా తెలుగు సినిమా చరిత్ర ఉండేదని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. ప్రయోగశీలిగా, నిత్య సృజనశీలిగా తనను తాను రూపుదిద్దుకుంటూ తెలుగు సినిమా చరిత్రలో వెలకట్టలేనటువంటి వజ్రమాణిక్యాల లాంటి అపురూపమైనటువంటి చిత్రరాజాలన్నింటినో తెలుగు సినిమా పరిశ్రమకు అందించినటువంటి సాహసి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన దేనికి వెరవల, భయపడల, వెనుతిరిగి చూడాల. ఏ ప్రయోగం చేద్దామన్నా ఫస్ట్ స్కోప్ కావచ్చు, ఫస్ట్ 70mm కావచ్చు, ఫస్ట్ కౌబాయ్ ఫిలిం కావచ్చు, ఇట్లా. అంటే ఆయనకి మూడో సినిమానే గూఢచారి 116 అండి. మన తేనె మనసులు పరిచయ చిత్రం అయిపోయి ఆదుర్తి సుబ్బారావు గారితో కన్నె మనసులు చేస్తున్నారు. చేస్తుంటే 2 సినిమాలు కృష్ణ గారు, రామ్మోహన్ గారుల కోసమే చేస్తున్నారు. అందరూ రామ్మోహన్ గారు చాలా పెద్ద హీరో అయిపోతాడు, ఆంధ్ర దేవానంద్ అన్నారు ఆయన. అంత అందగాడు రామ్మోహన్, చాలా పెద్ద హీరో అవుతాడు అని అన్న తర్వాత కృష్ణ గారి భవితవ్యం ఏంటి అని అనుకున్నారు. రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ నుంచి డూండి గారు వాళ్ళు తేనె మనసుల ఆఫీస్కి ఫోన్ చేసి, ఏమండి మీ హీరోని పంపించండి అని అన్నారంట. రామ్మోహన్ పంపించారంట. పంపిస్తే ఇతను కాదండి అతను అన్నారంట. అది ఆదుర్తి సుబ్బారావు గారికి కూడా ఆశ్చర్యం వేసింది. అదేంటి దేవానంద్, ఆంధ్ర దేవానంద్ అని అంటున్నారు రామ్మోహన్ అందరూ, రామ్మోహన్ ఎక్కడికో వెళ్ళిపోతారు, వీళ్ళేంటి కృష్ణని రమ్మంటున్నారు అని అనుకున్నారంట. కృష్ణ గారు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వాస్తవానికి శోభన్ బాబు గారిని అనుకున్నారు హీరోగా. అనుకుని కృష్ణ గారిని పిలిపించి చూసి, కృష్ణ గారికి ఆ సూటు బూటు అవన్నీ వేసి చూసి కృష్ణ గారిని ఫైనల్ చేశారు. చేసి శోభన్ బాబు గారు అదేంటి నాకు ఇస్తానన్నారు వేషం, మీరు కృష్ణని ఫైనల్ చేశారు అని శోభన్ బాబు గారు అడిగితే శోభన్ బాబుతో చెప్పారంట, ఓపెనింగ్ ఒక ఎపిసోడ్ ఉంది, ఆ ఎపిసోడ్ నువ్వు చేద్దువు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ క్యారెక్టర్ని చంపేసిన తర్వాత మిగతా కథ అంతా రన్ అవుతుంది. అలా గూఢచారి 116 ఎం మల్లికార్జునరావు గారు దర్శకుడు. గూఢచారి 116 లేదు అంటే కృష్ణ గారి ఆ తర్వాత కృష్ణ గారికి అసలు ఆయనకి ఏ దారిలో వెళ్ళాలన్నది కృష్ణ గారికి స్ఫూర్తి కలిగించిన సినిమా ఆయన మూడో సినిమా గూఢచారి 116. చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా, కమర్షియల్. ఇవాళ మీరు చూసారు లేదా నాకు తెలీదు, ఇవాళ కూర్చొని ప్రారంభించినా తెలియకుండా సినిమా పూర్తి అయిపోయినందుకు సినిమా చూస్తాం. అవును, అది చాలా. ఆయన అక్కడి నుంచి డూండి గారు, కృష్ణ గారు వాళ్ళ పరిచయం. డూండి గారిని కృష్ణ గారు ఇంకొక సోదరుడిగా, పెద్దన్నయ్యగా భావించాడు డూండి గారిని. డూండి గారితో రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్లో ఆయన చాలా సినిమాలు చేశారు కృష్ణ గారు. ఎన్నో ప్రయోగాలు రాజలక్ష్మిలో చేశారు. ఆ తర్వాత ఏంటంటే కృష్ణ గారు సినిమాలు చేస్తూ వెళ్తున్న క్రమంలో ఈ పాత్ర వెయ్యను, ఈ కథ చెయ్యను అని ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు కృష్ణ గారు. చాలా ప్రయోగాలు అంటే ఆయనకు అసలు మక్కువ ఎక్కువ అనమాట. దాంట్లో మరీ ముఖ్యంగా ఆయన నిర్మాతగా మారాలన్న నిర్ణయం ఆయనకు చాలా కలిసి వచ్చిన అంశం అండి. ఎందుకంటే ఆయన చాలా అధ్యయనం చేశాడు. ఆయన అధ్యయనం చేసిన దాంట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు సొంత నిర్మాణ సంస్థలు నెలకొల్పుకున్నారు కాబట్టి, వాళ్ళకి నచ్చిన సినిమాలు నచ్చినట్టు వాళ్ళు తీసుకోగలిగారు కాబట్టి,
వాళ్ళు స్టార్లుగా అవతరించారన్న విషయం ఆయన అధ్యయనం చేశాడు. మొదటి సినిమా ఫ్లాపు, అగ్ని పరీక్ష అని పెద్ద ఫ్లాపు, అయినా ఆయన వెనక్కి తగ్గల. రెండో సినిమానే ఆయనకి మోసగాళ్ళకు మోసగాడు అసలు ఇంకా కనీ విని ఎరుగినటువంటి విజయాన్ని సొంతం చేసింది. ఇవాళకి తెలుగు సినిమా చరిత్రలో కౌబాయ్ సినిమాల్లో 2 సినిమాలు ఇవాళకి గొప్పగా ప్రామాణికంగా నిలిచిపోయాయి. ఒకటి కృష్ణ గారి మోసగాళ్ళకు మోసగాడు, ఇంకోటి చిరంజీవి గారి కొదంసింహం. మోసగాళ్ళకు మోసగాడు ఏంటంటే ఊహించలా, అంత ఘన విజయం సాధిస్తుందని ఊహించలా. అట్లాంటిది ఆ స్క్రీన్ మీదకి తీసుకొచ్చినటువంటి విధానం, కేఎస్ఆర్ దాస్ గారు ఆ సినిమాని స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన విధానం ఏంటంటే, మనం ఇవాళ చూస్తే సినిమా ఇవాళ మనం యూట్యూబ్లో కూడా చాలా మంచి ప్రింట్ పద్మాలయ వాళ్ళు పబ్లిష్ చేశారు, మనం ఇవాళ అప్లోడ్ చేశారు. మనం చూసామనుకోండి దాన్ని, మనం అసలు తెలుగు సినిమా చూస్తున్నాం, హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అని అనిపిస్తుంది. ఎక్కడ మేకింగ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వటం కానీ ఎక్కడా ఉండదు అనమాట. మీకు ఆ రోజుల్లో రాజస్థాన్ ఎడారికి వెళ్ళి తీయాలంటే రాజస్థాన్ ఎడారికి వెళ్ళి చేశారు సినిమా. అలా కృష్ణ గారు చాలా అస్వస్థతకు గురయ్యారు. రాజస్థాన్ ఎడారిలో ఆ సాంగ్ ఓ అబ్బాయో పాట ఉంటుంది, టీజింగ్ సాంగ్. నాగభూషణం గారు వాళ్ళు కృష్ణ గారిని చంపేయాలని చెప్పి నీళ్ళు ఇవ్వకుండా సాంగ్ ఉంటుంది. అలా అలా ఏంటంటే నిత్య ప్రయోగశీలి ఆయన. అల్లూరి సీతారామరాజు ఆయన జీవితంలో ఏంటంటే 350 సినిమాల్లో ఇవాళకి నెంబర్ 1 అంటే అల్లూరి సీతారామరాజు. రామారావు గారు చేద్దాం అనుకుని రామారావు గారి స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఆయన చేయడానికి ఆయనకి సమయం కుదరటం లేదు. ఎందుకంటే ఆ అడవికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళి చెయ్యాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారు, సాధ్యపడటం లేదు. కృష్ణ గారు ఎప్పుడైతే ఆయన అసాధ్యుడిని ఒక సినిమా చేశారు, అసాధ్యుడు అఖండుడుని, నెల్లూరు కాంతారావు గారిని ఆయన చేసిన సినిమాలు. అసాధ్యుల్లో ఏంటంటే ఒక బ్యాలే ఉంటుంది, ఆ బ్యాలేలో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గెటప్తో ఆ బ్యాలే ఉంటుంది. ఆ బ్యాలే అయిన తర్వాత అందరూ అల్లూరి సీతారామరాజుగా భలే ఉన్నారు, అల్లూరి సీతారామరాజుగా మీరు భలే ఉన్నారంటే చేసేయాలన్న ఆలోచన బయలుదేరి అక్కడి నుంచి మహారథి గారితో కూర్చుని సిద్ధం చేసుకున్నారు. కథ సిద్ధమైపోయింది, కథా పాత్రలు అంతా సిద్ధమైపోయింది. సంభాషణలు మాత్రం మహారథి గారు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నేను రాస్తాను, ఆన్ లొకేషన్ రాస్తానని చెప్పారంట మహారథి గారు. నాకు భావావేశం పూనాలి, భావావేశంలో రాస్తాను నేను అని చెప్పిన తర్వాత సరే అని అనుకున్నారు. రామారావు గారికి తెలిస్తే రామారావు గారు పిలిపించి బ్రదర్ మేము చేద్దాం అనుకుంటున్నాము, అదేంటి మీరు సీతారామరాజు మీరు అటెంప్ట్ చేస్తున్నారని తెలిసిందంటే, అన్నగారు మీరు ఇప్పుడు చేస్తానంటే చెప్పండి, ఈ స్క్రిప్ట్ మీకు ఇలాగే ఇచ్చేస్తా, మీరు ఇప్పుడు చేస్తానంటే మీరు ఇప్పుడు వెంటనే చేస్తానంటే చెప్పండి అంటే, లేదు బ్రదర్ దానికి కొంత సమయం పడుతుంది అన్నారు. నాకు ఈ పాత్ర వెంటనే చేయాలని ఉంది అన్నగారు, ఈ పాత్ర నన్ను పూనింది, ఈ పాత్ర చేయకపోతే నేను ఏదో కోల్పోతానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రామారావు గారు వీళ్ళ బ్యానర్లో అప్పటికే పద్మాలయలో దేవుడు చేసిన మనుషులు చేశారు రామారావు గారు. వాస్తవానికి దేవుడు చేసిన మనుషులు కృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయాలి, ఓకే, కానీ రామారావు గారు చేస్తాననేటప్పటికీ మళ్ళీ మహారథి గారు ఉన్నారు ఇందులో, దేవుడు చేసిన మనుషులు స్క్రిప్ట్లో మోదుకూరి జాన్సన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రామారావు గారు కృష్ణ గారి లాగా పాత్రల్ని చేశారు. చేయటంతో ఒక అద్భుతమైన మల్టీ స్టార్ శ్రీరంగారావు గారు, రామారావు గారు, కృష్ణ గారు అనేటప్పుడు సూపర్ హిట్ కదా, చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ ఆ టైంకి. అదే అలా చేశారు. ఆ చనువు ఉంది. పైగా కృష్ణ గారు రామారావు గారికి వీరాభిమాని. అప్పటికి రామారావు గారితో కలిసి మరికొన్ని సినిమాలు కూడా కృష్ణ గారు చేస్తున్నారు. దాంతో రామారావు గారిని కృష్ణ గారు ఓపెన్ ఆఫర్ లాగా, మీరు ఇప్పుడు చేస్తారంటే నేను చేసుకున్న స్క్రిప్ట్ మొత్తం మీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు వెంటనే మొదలుపెట్టి పద్మాలయలోనే చేయండి, మీరు పద్మాలయలోనే చేస్తాను అన్నయ్య గారు, మీరు చేస్తారంటే నేను నిర్మాతగానే ఉంటా